వెల్కమ్ టు వి3 న్యూస్ సార్. నమస్కారం సార్. మా స్టూడియోకి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని మేము ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే సార్ చెప్పండి, మీకు ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు వచ్చింది కదా, మీ స్పందన ఏంటి? నందమూరి తారక రామారావు గురించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వారు చాలా గొప్ప వ్యక్తి. వారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల సేవలు అందించారు. మరి వారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ శత జయంతి ఉత్సవాలను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారు, సీల్వెల్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా మరి ఎన్టీ రామారావు గారి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి నన్ను ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి శ్రమశక్తి పేరు మీద ఇచ్చే ఒకే అవార్డును మరి ఎంతోమంది ఈరోజు మన భారతదేశంలో అనుకోండి, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, తెలంగాణలో అనుకోండి, ఎంతోమంది ఉన్నతంగా ఉన్న చోట మరి నా శక్తిని, నా యొక్క శ్రమను గుర్తించి ఇవాళ శృతిలయ అకాడమీ వారు కానీ, లేక సీల్వెల్ కార్పొరేషన్ వారు కానీ నన్ను గుర్తించి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దానికి నేను ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో ఇంకాను ఎన్నో అవార్డులు పొందడానికి ఇదొక తొలిమెట్టుగా నేను భావిస్తూ మరి నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి తెలుపుకుంటున్నాను. సార్, అలానే ఎల్ఐసిలో మీరు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు? అంటే ఏజెంట్ దగ్గర నుంచి మీరు ఇంత ఎత్తుకి ఎదగడానికి గల కారణం ఏంటి? నేను 23వ ఏట భారతీయ జీవిత బీమా సంస్థలో ఏజెంట్గా నేను లైసెన్స్ తీసుకోవడం జరిగింది. నేను ఆ రోజులో నిజామాబాద్లో ఉండేవాడిని. నిజామాబాద్లో ఉంటూ వ్యాపారాభివృద్ధి కొరకు 1997-98లో నేను హైదరాబాద్లో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో ప్రయత్నం చేస్తూ జీవిత బీమా సేవలు అందిస్తూ పోతున్నాను. మరి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక్కడ నాకు స్థానం దొరికింది. తొలుత స్టార్టింగ్ డేస్లో 97 నుండి ఒక 10 సంవత్సరాలు ఎన్నో రకాల శ్రమ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో నేను నిజామాబాద్ నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు కేవలం 10 మంది కూడా నాకు పరిచయం లేరు. అటువంటి చోట ఇవాళ ఒక ఇన్విటేషన్ కనుక నేను ఇస్తే నాకు ఒక 10,000 మంది వచ్చే పద్ధతిగా నాకు పరిచయాలు ఉన్నవి. నాకున్న హ్యాబిట్స్లో ప్రతిరోజు కూడాను ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. ఇవాళ కూడా ఇక్కడికి స్టూడియోకి వచ్చే ముందు నేను ఒక కొత్త వ్యాపారవేత్తను పరిచయం చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిరోజు ఇది ఒక హ్యాబిట్గా నేను మలుచుకొని నా జీవితంలో చేసుకోవడం వల్ల ఇవాళ వాళ్ళందరి దగ్గర ఎన్నో రకాల మన్ననలు, నమ్మకాన్ని పొంది మరి జీవిత బీమా వ్యాపారం చేయాలంటే మొట్టమొదటి నమ్మకం కావాలి. మన దగ్గర జీవిత బీమా పాలసీలు ఎదుటివారు తీసుకోవాలనుకుంటే మనకేంటని ఆలోచించే ఈ రోజుల్లో మరి నా మీద ఉన్న నమ్మకము, నా పాలసీదారులు నాకు ఇచ్చే గౌరవం, నేను వారికి ఇచ్చే గౌరవం రీత్యా ఇవాళ ఎంతోమంది పాలసీదారులకు నేను సేవలు అందిస్తూ ఎంతో పెద్ద సైజులో నేను వ్యాపారం చేసుకుంటూ పోతూ నా టికెట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మరి ఇవాళ నాకు 60 సంవత్సరాల వయసు వస్తున్నది. ఈ వయసులో కూడా ఒక యువకుడిలాగా నేను పని చేసుకుంటూ పోవడానికి కారణం ఏంటంటే నా పాలసీదారులు ఇచ్చే ఉత్సాహం అని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పచ్చు. వారిచ్చే ప్రోత్సాహంతోనే నేను ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అది నాకు ఎంతో సంతోషంగా ఉందండి. పాలసీదారుల సేవలు చాలా ముఖ్యంగా భావించే వ్యక్తిని నేను. మరి పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహం ఈ రోజు మరవలేను. సార్, అలానే ఎల్ఐసి అంటే ఇంత పెద్ద సంస్థ, అది అందరికీ తెలుసు. సో అందులో ఇంతమంది ఉంటారు, అంటే ఏజెంట్స్ చాలామంది ఉంటారు. అందులో మీకే ఇంత పెద్ద అవార్డు దక్కడానికి గల కారణం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మరి ఎంతోమంది అని అంటే లక్షలలో ఉన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థలో దాదాపు 12 లక్షల మంది ఈరోజు సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 లక్షల మంది సేవలు అందిస్తున్నారు. మరి సేవలు అందించడం ముఖ్యం కాదు. ఇంటర్మీడియట్ చదివిన ఏ వ్యక్తి అయినా సరే, 10th క్లాస్ చదివిన ఏ వ్యక్తి అయినా సరే జీవిత బీమా లైసెన్స్ తీసుకొని పనిచేయవచ్చు. కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయడం అనేది వేరు. నేను ఒక జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో ఈ లైసెన్స్ తీసుకున్న తర్వాత గత 37 సంవత్సరాలుగా ఎనలేని శ్రమ చేస్తూ జీవితంలో ఏదైనా ఎంచుకున్న వృత్తిలో సాధించాలనే తపన మన గుండె లోపల నుంచి ఉండాలనే కోరిక నాకు బలంగా ఉండడం వల్ల ఏ ఒక్క రోజు కూడాను, ఏ ఒక్క గంట కూడాను, ఏ ఒక్క నిమిషం కూడాను వృధా చేయకుండా నేను ప్రతిరోజు కూడాను ఈ వృత్తిలో ఎన్నో రకాల నైపుణ్యతలను, విక్రయ నైపుణ్యానికి సంబంధించిన ఎన్నో రకాల ట్రైనింగ్లను పొందుతూ మరి ప్రతిరోజు కూడాను ఒక యజ్ఞంలాగా భావించుకుంటూ పోవడం వల్ల నాకు ఇవాళ ఈ సబ్జెక్ట్ పైన ఒక కమాండ్ అనేది నాకు కలిగింది. ఒక వ్యాపారవేత్తగా మరి ఈ జీవిత బీమా ఏజెంట్గా నాకంటూ తెలియని విషయం అంటూ ఏది లేని స్టేజ్లో నేను ఎదిగిపోయాను. దానివల్ల ఏమైపోయిందంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ
నాకు సరైన రెస్పాన్స్ దొరకడం వల్ల ఇవాళ ఇతర ఏజెంట్స్ ఎంతోమంది ఉన్నా కానీ, వేల మంది లక్షల మంది ఉన్నా కానీ వారు ఈ వృత్తిని సీరియస్గా తీసుకోకపోవడము, నేను చాలా సీరియస్గా తీసుకొని ప్రతిరోజు 18 గంటలు నేను మినిమం పనిచేస్తూ పోతున్నాను. ఆ 18 గంటలు పనిచేసే రీతిలో నాకు రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. కానీ మీరు రిజల్ట్స్ చూస్తున్న తప్ప దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమను కనుక ప్రతి ఒక్క ఏజెంట్ ఒక స్వీట్గా, ఒక తీపిగా కనుక తీసుకొని తను ఎంచుకున్న వృత్తిలో రాణించాలనే వారికి కనుక కోరిక ఉంటే ప్రతి ఏజెంట్ కూడా ఈ వృత్తిలో సక్సెస్ కాగలుగుతాడు. ఇది చాలా గొప్ప వృత్తి. సేవతో కూడుకునడమే కాకుండా డబ్బులు వస్తున్నవి, మనకు పేరు ప్రఖ్యాతులు కూడా దీంట్లో వస్తున్నాయి. కాబట్టి చాలామంది కూడా దీన్ని సీరియస్గా తీసుకొని, నేను సీరియస్గా తీసుకోవడం వల్ల నేను సక్సెస్ అయ్యాను. దానివల్ల ఇవాళ మెట్టు ఎదుగుతూ ఇవాళ నేను ఇండియాలో నెంబర్ 1 రాగలిగాను. నాకు జీవితంలో ఒక ఆశయం ఉండేది, జీవితంలో ఒకసారైనా కానీ జీవితంలో నెంబర్ 1 రావాలి, జీవిత బీమా సంస్థలు నెంబర్ 1 రావాలని చెప్పేసి ఏదొక రూట్లో, ఏదొక నంబర్లో, ఏదొక కేటగిరీలో నెంబర్ 1 ఉండాలన్న కోరిక నాకు బలంగా ఉండడం వల్ల ఈరోజు గత 2 సంవత్సరాలుగా నెంబర్ 1 ఉంటున్నాను. అలాగే 2018 సంవత్సరం కూడా నేను ఇండియాలో నెంబర్ 1 ఉన్నాను. ఆ నెంబర్ 1 ఉండడం అనేది ఇవాళ అందరూ గుర్తించి మరీ నాకు ఇన్సూరెన్స్ వ్యాపారాలు ఇవ్వడానికి నన్ను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారు కానీ, సీల్వెల్ కార్పొరేషన్ వారు కానీ నన్ను గుర్తించి ఈరోజు నన్ను సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ రూపంలో నాకు అవార్డు కోసం నాకు ఎంపిక చేశారు. మరి ఏ ఏజెంట్ సక్సెస్ అయినా కానీ అటువంటి ఏజెంట్కి ఇటువంటి గుర్తింపు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఈ అవార్డే కాదండి, ఎన్నో రకాల అవార్డ్స్ మనకు వస్తుంది. గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్లో గుర్తింపు రావడం అనేది ఈరోజు మనం చూస్తున్నాము. పద్మశ్రీ అవార్డులు కానీ, ఇంకా రకరకాల అవార్డులు కానీ ఇవాళ గొప్పగా సాధించిన వ్యక్తులకు వస్తున్నాయి తప్ప వేరే వాళ్ళకు రావు. మరి ఆ సాధించాలనే తపన గుండె లోపల నుంచి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నిండు గుండెతో కష్టాన్ని, శ్రమను నమ్మే వ్యక్తులలో మొదటి వ్యక్తిగా ఉంటాను. కాబట్టి నాకు ఈ రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నానండి. సార్, అలానే ఎల్ఐసి అంటే ఇప్పుడు జనాల్లోకి ఈజీగా వెళ్ళింది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎల్ఐసి అని చెప్పేసి. అది ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎవరికి తెలీదు, జనాలకు కూడా. మీరు అలాగా జనాల్ని డైరెక్ట్గా వెళ్ళి మీరు జాబ్ చేసేటప్పుడు, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్కి జనాల్ని డైరెక్ట్గా వెళ్ళి ఎల్ఐసి అంటే వాళ్ళు కొంచెం ఈసడింపులు ఇలాంటివి ఎదుర్కొనే ఉంటారు, మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకున్నారు, అరే మనకి ఎందుకు, పైనుంచి మనకి ఫోర్స్ వస్తుంది, ఇక్కడ నుంచి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం ఆపేద్దామా అని ఎప్పుడన్నా అనిపించిందా, ఇది మనకి ఎందుకు అని? అలా అనుకొని ఉండుంటే మీరు ఈ పాటికి ఈ స్టేజ్లో ఉండేవాళ్ళ? కరెక్ట్, చాలా క్లుప్తంగా, చాలా డీటెయిల్గా, చాలా చక్కటి ప్రశ్న వేశారు. చాలా సంతోషమమ్మా. నిజంగా కూడాను జీవిత బీమా ఏజెన్సీ వృత్తి ఎంతో నిరాశతో, నిర్లిప్తతతో, ఓటమితో కూడుకున్న వృత్తి ఇది. ఈ వృత్తిలో సాధించాలి అని అంటే మనము ప్రతి విజయం కూడాను ఎన్నో రకాల ఓటముల తర్వాతనే కలుగుతుంది. అలాగే జీవిత బీమా ఏజెంట్గా కూడా సాధించాలంటే మనకు ఎలాంటి ఇక్కడ వస్తు మార్పిడి అనేది జరగదు. కేవలము జీవిత బీమా సంస్థలు ఉన్న పథకాలను మన మాటల రూపంలో ఎదుటి వ్యక్తి యొక్క మనసును దోచుకొని ఆ మనసుకు అర్థమయ్యే పద్ధతిగా మనం చెప్పిన నాడే ఆ పథకాల విలువ కానీ, పథకాల యొక్క ఉద్దేశం కానీ తెలుస్తుంది. ఆ విధంగా తెలియజేయడం అనే విషయం అనేది చాలా నాలెడ్జ్తో కూడుకున్న పని. మరి నిజంగా చెప్పాలంటే నేను కూడా ఏజెన్సీ తీసుకున్న స్టార్టింగ్ డేస్లో ఎవరు కూడా నన్ను దగ్గర రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఉండి కూడా బయట మనం చూస్తుంటే చెప్పులు కనపడేటి, కానీ ఇంట్లో లేడని చెప్పేవారు. నాకు బెలు కొట్టిన తర్వాత లేడండి అని చెప్పేవారు. విట్టల్ అని చెప్పేసి చెప్పగనకతము నాకు ఎంతో ఓటమితో కూడుకున్న రెస్పాన్స్ నాకు కలుగుతుండేది. కానీ ఈ వృత్తిని నమ్మి ఈ వృత్తిలో సాధించాలి అనే ఒక బలమైన కోరిక ఉండడం వల్లనే నేను రిపీటెడ్లీ ఎన్ని ఓటమిలు కలిగినా, నాకు ఎన్నో రకాల ఓటమిలు స్టార్టింగ్ డేస్లో కలిగాయి. అయినా కానీ వాటన్నిటిని నేను త్యజించుకుంటూ, వాటన్నిటిని ఎదుర్కొంటూ, వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఈరోజు ఇంతింతే వటుడింత అన్నట్టు నేను ఎదుగుతూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఈ ఓటమి అనేది ప్రతి ఒక్క వృత్తిలో ఉంటుంది. కానీ జీవిత బీమా ఏజెన్సీ అనేది ఒక మాటలతోనే జరిగే ప్రయత్నం కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కాలేకపోతుండొచ్చు. కానీ ఆ వృత్తి మీద ఉన్న నమ్మకము, సంస్థ మీద ఉన్న నమ్మకము మనకు గుండె లోపల కనుక ఉంటే ఆ సంస్థను నమ్మి, ఆ సంస్థలో ఉన్న ప్రొడక్ట్స్ను, ఉత్పత్తులను నమ్మి కనుక మనం మార్కెట్ చేయగలిగితే చాలా చక్కటి వృత్తి, చక్కటి నైపుణ్యంతో కూడుకున్న వృత్తి. విక్రయ నైపుణ్యాన్ని మనం పొందడానికి ఇవాళ మార్కెట్లో రకరకాల ట్రైనింగ్స్, ఎంతోమంది ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లన్నింటినీ కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతాము. మరి ఈరోజు నిజంగా మీరు అన్నట్టు ఏముందంటే జీవిత బీమా పట్ల అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. అవేర్నెస్ పెరిగిపోయిన తర్వాత ఏజెంట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది మార్కెట్లో ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లతో మనకు ఫ్యూచర్లో సర్వీస్ దొరుకుతుందా లేదా అనే విషయం వచ్చేటప్పటికి మన పాలసీదారులు ఏజెంట్ సెలక్షన్ అనే విషయంలో జాగ్రత్త పడి
మరి ఏ ఏజెంట్కి అయితే విక్రయ నైపుణ్యం ఉందో, ఏ ఏజెంట్ అయితే స్థిరపడగలుగుతాడో, ఏ ఏజెంట్ అయితే సబ్జెక్ట్ గురించి డీటెయిల్ చెప్పగలుగుతాడో అటువంటి ఏజెంట్కే ఈరోజు మార్కెట్లో గుర్తింపు ఉండడం వల్ల మరి ఈరోజు నేను అటువంటి విషయాలన్నిటి పట్ల నేను ఇవాళ కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, జీవిత బీమా పట్ల, సేల్స్ పట్ల, విక్రయ నైపుణ్యం పట్ల ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ని పూర్తి చేశాను. అలాగే ఎన్నో రకాల ట్రైనింగ్లు పొందుతున్నాను. మరి ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఉన్నా కానీ నిన్న ఈ జనవరి 19, 20 2 రోజులలో భారతదేశంలో హయ్యెస్ట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సెంటర్ అని జీవిత బీమా సంస్థకు సంబంధించి బాంబేలో ఉన్న ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. అందరు అడుగుతున్నారు నాకు, ఇంత భారతదేశంలో నెంబర్ 1 వచ్చిన ట్రైనింగ్ అవసరమా అని అంటే నేను చెప్పాను, ట్రైనింగ్ అనేది ప్రతిరోజు అవసరము. మరి ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తాను, ప్రతిరోజు కూడా నేను ఒక 2 గంటలు ట్రైనింగ్ తీసుకోకుండా నేను నిద్రపోను. ప్రతి రాత్రి అయినా సరే, ప్రొద్దునైనా సరే, కనీసం కాలకృత్యాలు తీసుకునేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నేను ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ రోజులో మనకు యూట్యూబ్ అనేది చాలా అనువైన సాధనము. యూట్యూబ్లో కొన్ని వందల గంటల ట్రైనింగ్ మనకు ఎప్పుడంటే అప్పుడు మనకు దొరుకుతుంది. ఆ ట్రైనింగ్ పొందుతూ అప్డేట్ నాలెడ్జ్ కనుక పొందగలిగిన రోజు ఈరోజు నాకు ఓటమి అనేది లేకుండా పోయి, మరి ఈరోజు వేరే ఏజెంట్లు ఓటమి అని చెప్పేసి ఈ వృత్తి నుంచి తప్పుకుంటున్నారు. నేను తప్పుకోకుండా ఈ వృత్తిలో ఎన్నో రకాల విజయాలను సాధిస్తూ వస్తున్నాను. ఆ మామూలు విజయాలు కాదు, ఎవరు ఊహించని విజయాలను సాధిస్తూ వస్తున్నాను. కనీసం నాకు దగ్గరలో కూడా ఇతర ఏజెంట్ ఉండలేకపోతున్నారంటే వారికి వృత్తి పట్ల గౌరవాన్ని పెంచుకునే ఒక అవకాశాన్ని మనము కల్పిస్తే వారు కూడా వృత్తి పట్ల గౌరవం పెంచుకొని వారు కూడా నాలాగే పైకి రావచ్చని చెప్పేసి నేను అనుకుంటున్నానండి.